హాయ్ ఫ్రెండ్స్! అందరూ బాగున్నారా? ఈరోజు మన దగ్గరున్న స్కార్ఫు లేదంటే కాటన్ చున్నీ. ఈ రెండిటితోటి మనకి రోజు ఉపయోగపడేవి ఒక 2 అంటే మనం మాటి మాటికి వర్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ వాష్ అనేది చేస్తూ ఉంటాము. హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి మనం నాప్కిన్ కోసం అట్లా వెళ్ళలేము కదా! దాని కొరకు మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకుండా ఇలా సింపుల్‌గా ఇంట్లో చేసుకోవచ్చు. ఫస్ట్ స్కేల్ ఎంతుందో అంత పొడవు పెట్టి మనం క్లాత్ ఒకటి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్టు పైన కొంచెం కుట్టుకునేదానికి డబుల్ కలర్ అయితే బావుంటుంది కదా! అనని కొంచెం లైట్ బేబీ పింక్ అండి. దాన్ని నేను కొంచెం అంటే ఒక 50 వరకు పెట్టి స్కేల్‌లో 15 వరకు పెట్టి కట్ చేస్తున్నాను. అలా కట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని చుట్టూ ఈక్వల్‌గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక షేప్ అనేది మనకు కావాలి కాబట్టి, ఆ షేప్ ప్రకారం కట్ చేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవటమే. స్టిచ్చింగ్ గూడా మనం దానికి చుట్టూ వేయాలి. చుట్టూ వేసేటప్పుడు లాస్ట్‌లో కొంచెం ఓపెన్‌లో ఉంచాలి. అట్లా 2 టైమ్స్ నేను స్టిచ్చింగ్ అనేవి ఏసేసుకున్నాను. 2 లైన్స్ ఏసేసుకున్న తర్వాత ఇలా మనం దాన్ని ముందుకి అంతా లోపలికి పంపించేసేసి లోపలిది బయటకొచ్చేలా చేసేసుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం గదా! ఆ క్లాత్‌ని ఇలా పెట్టేసేసి మనం అక్కడ చూయించిన విధంగా చిన్న చిన్నవి కుచ్చుల టైపు పెట్టుకోవాలనమాట. దాని కొరకు మనము ఇప్పుడు ఆ చిన్న క్లాత్ ఉంది గదా! దాన్ని ఎక్స్‌ట్రా పీసెస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసాక చూసారు కదా! ఎంత చిన్నగా అయిపోయిందో ఫోల్డింగ్ చేశాక. ఇప్పుడు ఇది తీసుకొని మనం దీనికి కుట్టనేవి దగ్గర దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెట్టేసేసుకొని మనం దాన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక స్ట్రెయిట్ లైన్ ఒకటి వేసేసుకున్న తర్వాత ఆ స్ట్రెయిట్ లైన్ వేసేసాక ఏం చేయాలంటే చుట్టూ ఒక బార్డర్ అనేది మనం ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని మనం లోపలికి ఫోల్డింగ్ చేయాలి కాబట్టి అటు ఇటు స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసాం కాబట్టి చూస్తున్నారు కదా! ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకే ఒక కుట్టు మనం ఇలా వేసుకుంటాము. ఇలా వేసుకున్న తర్వాత అక్కడ దారం ఉంది కదా! ఆ దారం పట్టుకొని మనం చిన్నగా లాగామంటే మనం మిషన్ దగ్గర పెట్టి కుట్లు వేసేదానికంటే ఇట్లా చూసారు కదా! ఎంత చక్కగా కుట్లొచ్చేసాయో. బాగా చిన్నగా బాగొచ్చాయి కదా! ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది. మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకునేది చిన్న నాప్కిన్‌ను మనం హ్యాంగ్ చేసుకునే దానికి కూడా బావుంటుంది. అదనమాట నేనిప్పుడు చేస్తూ ఉండేది మీకు చూయించడానికి. నెక్స్ట్ దానిపైనే అది లోపల పెట్టేసేసి కుచ్చుళ్ళు చిన్న చిన్నవి ఉన్నాయి కదా! అవన్నీ లోపలికనేసేసేసి మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. అలా మొత్తం కుట్టేసేసాక ఒకసారి రఫ్ లాక్కోవాలి. ఎందుకంటే ఒకసారి కుట్టు మనం అట్లా ఏసామంటే ఊడిపోకుండా బాగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చూసారు కదా! చూసేదానికి చిన్న పిల్లలకి కుట్టే ఫ్రాక్‌లా అనిపిస్తుంది కదా! కానీ ఫ్రాక్ కాదు. షేప్ అనేది మనకి కావాలి కాబట్టి దాన్ని కొంచెం లోపలికి అలా అనేసేసి ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఎక్స్‌ట్రావి అలా మనం కట్ చేసేసుకొని సెకండ్ టైమ్ కూడా ఆపోజిట్ కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న క్లాత్ తీసుకొని దాన్ని మనం హ్యాంగింగ్ చేసుకోవటానికి తగిలించుకునే విధంగా ఒక చిన్న క్లాత్ అనేది పెట్టేసి దాన్ని ఫోల్డింగ్ చేసేసి మనం ఒక స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! దాన్ని ఇలా చిన్నది చాలు. దాన్ని స్టిచ్చింగ్ వేసేసేసుకొని మోయినంగా మనం కావాల్సినంత వరకు చూసుకొని వేసేసుకోవాలి. సరే కదా! మనకు కావాల్సింది ఇంత. మిగతాది కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు అక్కడ పెట్టేసేసి ఒక బాల్‌కి స్టిచ్చింగ్ ఒకటి వేసేసుకుంటే అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు నాప్కిన్ ఇలాంటివి మనము చాలా చేసుకోవచ్చండి. డబుల్ లేయర్స్ ఇంకోటొచ్చి మొత్తం ప్లెయిన్‌గా అట్లా మనకి ఎన్నున్నాయో అన్ని చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కాటన్ చున్నీ ఎందుకనుకుంటున్నారా? మనం కిచెన్‌లో వర్క్ చేసుకుంటా ఉంటాము. ప్రతి దానికి నాప్కిన్ అనేవి మనం అన్నీ వాడలేం కదా! ఎన్ అంటే అన్నీ తడిచిపోతా ఉంటాయి. అలా కాకుండా మనం కాటన్ చున్నీలున్నాయి కదా! అవి వేస్ట్‌గా పడవేయకుండా కాటన్ చున్నీని ఇలా డబుల్ లేయర్ పెట్టి మొత్తం 4 లేయర్స్‌లా వచ్చేలా దాన్ని కట్ చేసేసుకొని, దానికి చుట్టూ స్టిచ్చింగ్ వేసేసుకొని, కొంచెం ఓపెన్ పెట్టుకొని, దాన్ని లోపలికి మళ్ళిచ్చేసేసుకుంటే అంతే అండి. సింపుల్. నాప్కిన్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇలా మనం 4 లేయర్స్ వేస్తాం కాబట్టి, ఎక్కువ వాటర్ అనేది బాగా మనకి చెమ్మ అనేది ఎక్కువ సేపు పీల్చుకుంటది. పైగా కాటన్ కాబట్టి మనకి బావుంటుంది. ఎంత వాటర్ అయినా కాటన్ పీల్చుకుంటుంది కదా! నెక్స్ట్ మనం వాటిల్ని వాష్ చేసి మనం ఈజీగా మనం వాటిని డ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు అలా సమ్మర్ కాబట్టి త్వరగానే డ్రై అయిపోతుంది.
ఇట్లా మనకు కావాల్సిన కలర్స్ అన్నీ చక్కగా ఒక నాప్కిన్ షేప్‌లో మనం కుట్టుకొని, అన్నీ మనం కిచెన్‌లో పక్కన పెట్టుకున్నామంటే, చూసేదానికి బావుంటుంది. అలాగే వాడిన నాప్కిన్నే మనం వాడకుండా కిచెన్‌లో ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా మనం చూసేదానికి మనకి ఈజీగా ఉంటది. మనం అంటే ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకున్నా, ఇంకేమన్నా గ్యాస్ దగ్గర ఏమన్నా పాలు అలా పొంగిపోయినా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. పెద్ద క్లాత్ తీసుకొని దాన్ని వేస్ట్‌గా అట్లా చేసుకునేదానికంటే ఇట్లా చిన్న చిన్నయి తీసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ సింక్ దగ్గర ఒకటి ఇలా హ్యాంగ్ జేసి పెట్టుకుంటే, ఫుడ్ తినగానే వచ్చేసేసి హ్యాండ్ వాష్ చేసుకొని తుడిచేసుకోవచ్చు చక్కగా. స్కార్ఫ్ తోటి, అలాగే కాటన్ చున్నీ తోటి చేసిన ఈ 2 ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.